నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నేను మీ జయశంకర్ సిస్లా. మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం. సమాజానికి దేశానికి బలమైన పౌరులనిద్దాం. ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుపా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఆయుష్మతి భవ. సార్, వివాహం కావట్లేదు అనేది ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్నటువంటి సమస్య. అయితే అది పిల్లలకే కాదు, ఎక్కువ సమస్య పెద్దవాళ్ళు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు. మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, నచ్చట్లేదు, లేకపోతే చేసుకోమని అంటున్నారు, చేసుకున్న వాళ్ళు కనమంటున్నారు. ఇది ఇంకో సెట్ ఆఫ్ సమస్య అనుకోండి. పెళ్ళి అసలు అవ్వట్లేదు, లేకపోతే ఒకసారి అయ్యింది, విచ్ఛిన్నం అయ్యింది, మళ్ళీ ఇంకొకసారి ధైర్యం చేయలేకపోతున్నారు. ఇట్లాంటి సమస్యలతో బాధపడుతున్నారు. అసలు ఇది ఎందువలన ఇట్లాంటి సమస్య ఇంత పెద్ద ఎత్తున వస్తోంది? దీనికి ఏంటి పరిష్కారం సార్? తప్పకుండా పరిష్కార మార్గాలు మన వైదిక ధర్మంలో, మన సనాతన ధర్మంలో చాలా ఉన్నాయి. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఒక కుటుంబం అనేది అభివృద్ధి సాధించాలి, ఆ ఇంట్లో శుభకార్యాలు జరగాలి, ఆ ఇంట్లో పెళ్ళిళ్ళు తొందరగా అవ్వాలి, చేసుకున్న వాళ్ళందరూ సుఖంగా ఉండాలి, పిల్లా పాపలతో హాయిగా ఉండాలి అంటే పితృదేవతల అనుగ్రహం కావాలి. తర్వాత ఇంటి దేవుడిని మర్చిపోతున్నారు. ఇంటి దేవుడి యొక్క అనుగ్రహం కావాలి. మరి మా పెద్దవాళ్ళు చెప్పలేదండి, ఎవరో మా ఇంటి దేవుడు తెలియదు అన్న పరిస్థితి. కనుక్కోవాలి, వెతికితే దొరుకుతుంది. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. వెతికితే దొరుకుతుంది. పెద్దవాళ్ళు లేకపోతే ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒకటి దొరుకుతారు. అంటే వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు దొరుకుతారు. దాని గురించి ఆలోచన ఉండాలి, ఆ ఇది ఉండాలి. మనకు తేలిగ్గా ఈజీగా ఉంది కదా, నేను బాబా భక్తుండండి, నేను ఓన్లీ గురువారం బాబా గుడికి వెళ్తాను, తేలిగ్గా అయిపోతుంది కదా అని అలా వెళ్ళడం కాకుండా మీ కులదైవం ఎవరు, ఆ కులదైవాన్ని విస్మరించరాదు. ఏంటి తర్వాత వివాహాలు జాప్యం జరగడానికి కారణం ఏంటంటే వివాహ సరైన సమయం ఎప్పుడుందో అప్పుడు ప్రయత్నం చేయకపోవడము. దానికి రకరకాల కారణాలు, సెటిల్ అవ్వలేదు, నచ్చలేదు, ఇంకా చదువు పూర్తి అవ్వలేదు, ఇక్కడ డిగ్రీ అయిపోయింది, అమెరికా వెళ్ళి ఎంఎస్ చేయాలనుకుంటున్నారు, అక్కడ జాబ్ వచ్చిన తర్వాత చేసుకుంటామని మీ సొంత నిర్ణయాలని మీరు బలీయంగా నమ్మి ముందుకు వెళ్ళడంతో, భగవంతుణ్ణి విధిని నమ్మకపోవడంతో వచ్చే ప్రమాదాలు ఇవన్నీ. జాతకం చూపించుకొని వివాహ సమయం ఎప్పుడుంది అనేది ఆ సమయంలో కరెక్ట్గా ప్రయత్నాలు చేసి చేయాలి. చేసుకున్నప్పుడు ఆ వివాహ సమయం దాటింది, మిస్ అయ్యామంటే మళ్ళీ అవ్వడానికి మళ్ళీ తల ప్రాణం తోకొస్తుంది. మళ్ళీ ఎన్నో పూజలు చేసి, ఎన్నో శాంతులు చేసి, ఎంతో ప్రసన్నం చేసుకొని, గ్రహాల అనుగ్రహాన్ని పొంది, భగవంతుల అనుగ్రహాన్ని పొంది చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు కుటుంబంలో ఉన్న పెద్దవాళ్ళు, అంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఏదైతే 1975 నుంచి 95 వరకు ఉన్న ఈ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే మన తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు కొంత ఈ ఆచార వ్యవహారాలని, తర్వాత కొన్ని జాతకాలని, వీటిని కొంచెం నెగ్లెక్ట్ చేయడం జరిగింది. దానివల్ల ఇప్పుడు వచ్చే ఈ తరం అంతా కూడా, అంటే ఇప్పుడు మీరు ఒక రిటైర్ అయిపోయిన బ్యాంక్ ఆఫీసర్ని కదిలించండి, మా నాన్నగారు పూజలు చేసేవాడు అంటే, ఆయన సంధ్యావందనం చేయింది బయటకు వెళ్ళేవాడు కదా, నాకు అవన్నీ అలవాట్లేదు, నేను చక్కగా పొద్దున్నే లేచేవాడిని, మావిడ టిఫిన్ చేసేది, నేను బ్యాంక్ వెళ్ళేవాడిని, వచ్చేవాడిని, అట్లాగే నా జీవితం హాయిగా సాగింది. పూజలు చేసినంత నువ్వు చేయకపోతే నువ్వు పిల్లలకి ఏం నేర్పిస్తావు? సో పిల్లలకి చెప్పడు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ మన సనాతన ధర్మంలో మనం పాటించాల్సిన సాంప్రదాయాలు, మనం పాటించాల్సిన విధి విధానాలు, మన దైవం, మన నమ్మకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మూఢనమ్మకాలుగా పరిగణింపబడి పక్కకు వేయబడి నెగ్లెక్ట్ అవుతున్నాయి. అందుకని ఎవరైనా సరే జాతకాన్ని తప్పనిసరిగా నమ్మాలి, నమ్మి తీరాలి. జ్యోతిష్యం ప్రకారం వివాహ సమయం ఎప్పుడుంది అనేది తెలుసుకొని ఆ సమయంలో ప్రయత్నాలు చేసి అందుకు సరైన దిశగా అడుగులు వేస్తే తప్పకుండా వివాహం అవుతుంది. ఇక కొంతమంది అయితే ఇంట్లో కులదేవతను మర్చిపోతున్నారు. కాబట్టి ఆ కులదేవత ఎవరో కనుక్కొని
మీ కులదేవత వెంకటేశ్వర స్వామి, మీ కులదేవత అమ్మవారా, మీ కులదేవత నరసింహస్వామి, ఒక్కొక్క ఇంటికి ఇంటి దేవత ఉంటారు. వాళ్ళని విస్మరించకూడదు. Yeah. వాళ్ళని తలుచుకోవాలి. ప్రతిరోజు మీరు తలుచుకోవాలి. మీరు వాళ్ళకి దండం పెట్టుకోవాలి. వాళ్ళని దర్శిస్తూ ఉండాలి. వాళ్ళని పూజిస్తూ ఉండాలి. వాళ్ళని స్మరిస్తూ ఉండాలి. సో ఇలా చేసుకుంటూ ఉంటే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. శుభకార్యం జరగడం ఒకటే గొప్ప కాదు కదండి. Yeah. జరిగిన తర్వాత ఆ కాపురం నిలబడాలిగా. Yeah. ఓకే. అంటే నిలబడింది అనుకోండి, నిలబడినాక వాళ్ళకి సంతానం కలగాలిగా, వంశాభివృద్ధి జరగాలిగా. ఇవన్నీ దైవానుగ్రహంతోనే సాధ్యపడేవి ఇవి. అంతే. దైవానుగ్రహాన్ని దైవానుగ్రహంతోనే సాధ్యపడతాయి. మూఢనమ్మకంగా దైవాన్నే పట్టుకొని కూర్చొని మిమ్మల్ని మీ పనులు వదులుకోమని చెప్పట్లా. కానీ విస్మరించరాదు, అది చాలా పెద్ద దోషము. నెగ్లెక్ట్ చేయకండి, విస్మరించకండి అండి. సో మేము అన్నీ చేస్తున్నామండి, అయినా కూడా మాకు జరగట్లేదు, మాకు వివాహం, మా అమ్మాయికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం అవ్వట్లేదు, అబ్బాయికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఉంటే కనుక మీకు చక్కగా చండీ సప్తశతిలో మంచి అమ్మవారి శ్లోకం ఉంది మంత్రరూపకంగా. ఆ మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరైనా అంటే చేసుకోవచ్చు. ఆల్రెడీ ఫస్ట్ వివాహం విచ్ఛిన్నమైంది, మాకు వచ్చే నెక్స్ట్ వరుడు కానీ వధువు కానీ సరైన వాళ్ళు రావాలి, మా జీవితం సన్మార్గంలో వెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇది చేసుకోవచ్చు. కానీ అసలు ఇలా విచ్ఛిన్నం అవడానికి కారణం ఏంటో కూడా మనం ఐడెంటిఫై చేయాలి. విచ్ఛిన్నం అవడానికి కారణం జాతకంలో ప్రాబ్లమా, లేదా వీళ్ళ ప్రవర్తనలో ప్రాబ్లమా, లేదా వీళ్ళ పేరులో ఉన్న రాంగ్ నెంబరా, తెలుసుకోవాలి. ప్రవర్తన డెఫినెట్ గా ఎన్హాన్స్ చేస్తుంది రాంగ్ టైం ని. తప్పనిసరిగా. సో దాన్ని మనం సరిదిద్దుకొని, ఇప్పుడు ఇది మారకపోతే మళ్ళీ వచ్చేది కూడా మళ్ళీ ఇలాగే జరుగుతుందిగా. డూయింగ్ సేమ్ థింగ్, డూయింగ్ మిస్టేక్ ఈజ్ నాట్ ఎ మిస్టేక్. డూయింగ్ సేమ్ థింగ్ అండ్ రిపీటెడ్లీ రెగ్యులర్లీ ఈజ్ ఎ మిస్టేక్. మన తప్పును మనం తెలుసుకొని రెండో దానికి అడుగేయాలి, లేకపోతే రెండోది కూడా ఫలితం అలాగే వస్తుంది ఏంటి, మళ్ళీ మూడో దానికి ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా మన జీవితంలో మనకనేవి కొన్ని కట్టుబాట్లు, కొన్ని ధర్మాలు, నియమ నిబంధనలు మనకు ఉన్నాయి. సమాజంలో బతుకుతున్న మానవుడు సంఘజీవి. ఈ సమాజంలో మనకు కొన్ని కట్టుబాట్లు, మన నియమ నిబద్ధతలతో పద్ధతిగా మనం జీవించాలి. ఎట్లా పడితే అట్లా జీవిస్తే కష్టం. దానివల్ల మన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారు, మన చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బంది పడతారు. దీనికి చక్కటి మంత్రం ఏంటంటే అమ్మవారిది. ఈ మంత్రాన్ని మంగళవారం, శుక్రవారం తప్పనిసరిగా చేసుకోవాలి. ఎక్కువగా అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటూ, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరికి పెళ్లి కావాలో వాళ్ళు తల్లిదండ్రులు కూడా చేసుకోవచ్చు. చేయొచ్చు. అంటే ఇక వీళ్ళ కోసం చేయాలి. కొంచెం కోరిక తీర్చడానికి తొందరగా ఫలితం ఉంటుంది. బట్ ఏదేమైనా ఎవరు వివాహానికి సిద్ధంగా ఉండి నాకు అవ్వట్లేదని బాధపడుతున్నారో, ఎవరికి అవ్వాలో వాళ్ళు చేయాలి. దుమ్ దుర్గాయై నమః, విదేహి దేవి కళ్యాణం, విదేహి విపులాం శ్రియం, రూపం దేహి జయం దేహి, యశో దేహి ద్విషోజహి, దుమ్ దుర్గాయై నమః. ఈ మంత్రాన్ని కనుక రోజు కనీసం 30 సార్లు చేసుకోవడం ద్వారా వాళ్ళ జీవితం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా మారుతుందని చెప్పచ్చు. అద్భుతం సార్. ఏంటి, మంగళవారం, శుక్రవారం ఎక్కువగా చేసుకోవాలి. మంగళవారం, శుక్రవారం నాడు ఈ మంత్రంతో అమ్మవారికి అర్చించి చేసుకోవాలి, దుర్గా అమ్మవారికి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా మంత్రాన్ని మరోసారి చెప్దాం. చెప్పండి. దుమ్ దుర్గాయై నమః, విదేహి దేవి కళ్యాణం, విదేహి విపులాం శ్రియం, రూపం దేహి జయం దేహి, యశో దేహి ద్విషోజహి, దుమ్ దుర్గాయై నమః. ఈ మంత్రాన్ని చేసుకుంటూ దుర్గా సప్త శ్లోకి పారాయణ ఉంటుంది. 7 శ్లోకాలు, 7 శ్లోకాలు ఉంటాయి. సప్తశతి పారాయణ చేసిన ఫలితం ఇస్తుంది. ఆ దుర్గా సప్త శ్లోకిని కూడా పారాయణ చేసుకుంటూ మంగళవారం నాడు, శుక్రవారం నాడు చేసుకోవడం. మంగళవారం నాడు వీలుంటే ఉపవాసం ఉండి, పొద్దున్నుంచి ఉపవాసం ఉండి, సాయంత్రం ఎవరికన్నా ఓ ముత్తైదుకి, ఓ బ్రాహ్మడికి తాంబూలాలు మీ తగురీతులు, మీకు అనుకూలమైన విధంగా, మీకు తెలిసిన తోచిన విధంగా ఇవి పద్ధతులు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అవన్నీ మేము ఇవన్నీ చేయలేమండి అంటారు. అందుకని మీకు తోచిన విధంగా దాన్ని మంగళవారం నాడు, శుక్రవారం నాడు కాస్త ఒక ముత్తైదుకి పండు తాంబూలం ఇచ్చి భోజనం పెట్టి, ఓ బ్రాహ్మడికి పండు తాంబూలం ఇచ్చి భోజనం పెట్టి తగు దక్షిణతో పరిశీలన చేయించుకోవాలి. వాళ్ళ పేరు ఎలా ఉందో చూసుకోవాలి. వాళ్ళ ఇంటి కులదేవతను విస్మరించకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి.
రైట్ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. గాడ్ బ్లెస్ యూ అమ్మా. నమస్కారం.